హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే నేను మీకోసం మన ప్రజాసేవ ఛానల్లో తీసుకొని రావడం అయితే జరిగింది. ఆల్రెడీ ఒక విడత ఇందిరమ్మ ఇండ్లనైతే పంపిణీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మంజూరు పత్రాలని కూడా పంపిణీ అయితే చేశారు. అయితే తాజాగా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి రెండవ విడత పంపిణీ కార్యక్రమం మంజూరు పత్రాలని పంపిణీ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరెవరికి ఈ మంజూరు పత్రాలు వస్తాయి, L1లో ఉన్నటువంటి వారికి వస్తాయా, L2లో ఉన్నటువంటి వారికి వస్తాయా, L3లో ఉన్నటువంటి వారికి వస్తాయా, అదేవిధంగా ఎప్పటి నుండి ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకోసం ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని చూసుకున్నట్లయితే చిత్రంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏప్రిల్ నుండి ఇందిరమ్మ రెండో విడత ఇండ్ల పంపిణీ ఉంటుంది అని చెప్పేసి అయితే వారు చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ఏప్రిల్ నుండి అర్హులందరికీ రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని ఏదలాపురం మున్సిపాలిటీలో రూపాయలు 1.07 కోట్లతో పలు అభివృద్ధి పనులకి మంత్రి శంకుస్థాపన చేశారు. ఏదలాపురంలో పూర్తి కాబడిన ఇందిరమ్మ ఇండ్లకి గృహ ప్రవేశాలు చేసి ప్రారంభించారు. ఇక్కడ ఫస్ట్ విడతలో భాగంగా పంపిణీ చేసినటువంటి గృహాలు ఏదైతే కన్స్ట్రక్షన్లో ఉన్నాయో అందులో కంప్లీట్ అయినటువంటి ఒక గృహానికి గృహ ప్రవేశం కార్యక్రమంలో భాగంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే ఏప్రిల్లో రెండో విడత ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది అని చెప్పేసి మనకి ప్రముఖ దినపత్రికకు కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ రెండో విడతలో భాగంగా మనం ఉన్నతాధికారుల దగ్గర నుండి కొంత సమాచారాన్ని అయితే సేకరించడం జరిగింది. రెండో విడతలో భాగంగా L1 లిస్ట్లో, L2 లిస్ట్లో, L3 లిస్ట్లో ఎవరెవరికి ఈ ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే L1 లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కాకుండా అందులో కొంతమందికి అయితే ఫస్ట్ విడతలో భాగంగా ఇండ్లని ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు రెండో విడతలో భాగంగా L1 లిస్ట్లో ఇదివరకు ఇల్లు ఇవ్వగా మిగిలినటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారికి ఈ రెండో విడతలో భాగంగా ఇండ్లు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ఇంకా L2, L3 ఈ రెండు లిస్టులు ఏవైతే ఉన్నాయో వారికి ఈ రెండో విడతలో భాగంగా కూడా ఇల్లు దక్కనట్టే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. L2 వారికైతే బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే రెండో విడతలో మాకు ఇండ్లు వస్తాయి అని చెప్పేసి ఆశతో అయితే ఎదురు చూడడం జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి ఇందిరమ్మ లబ్ధిదారులంతా కూడా ఈ యొక్క నిర్ణయం పైన L2 వాళ్ళకి ఈ రెండవ లిస్టులో ఇండ్లు ఇయ్యకపోవడం అనేటటువంటి నిర్ణయం పైన మీ యొక్క ఒపీనియన్ ఏమిటి అనే దాన్ని కూడా తెలియజేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి టాపిక్. ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.